మన తెలుగులో టెక్ గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. మరి నా ఇక ముందు వచ్చే వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రవీణ్. ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను జిఎస్టీ గురించి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం కొనే వస్తువులకు మరియు మనం పొందే సేవలకు కట్టే ట్యాక్స్ని జిఎస్టీ అంటారు. అసలు జిఎస్టీ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మన పాత ట్యాక్స్ స్ట్రక్చర్ని ఒకసారి చూద్దాం. బేసికల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ మరియు కార్పొరేట్ ట్యాక్స్ వస్తాయి. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్లో సెంట్రల్ ట్యాక్స్ మరియు స్టేట్ ట్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం జిఎస్టీ స్ట్రక్చర్ని చూద్దాం. ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ విధంగానే డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, కానీ ఇది జిఎస్టీకి సంబంధం లేదు. ఇంకా ఇండైరెక్ట్ ట్యాక్స్ని రీప్లేస్ చేస్తూ మనకి జిఎస్టీ వస్తుంది. ఈ జిఎస్టీలో మళ్ళీ సెంట్రల్ జిఎస్టీ మరియు స్టేట్ జిఎస్టీ లేదా ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఉంటాయి. సెంట్రల్ జిఎస్టీ అంటే మనం ట్యాక్స్ని డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయడం. అదే స్టేట్ జిఎస్టీ అంటే ట్యాక్స్ని డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్కి పే చేయడం. ఒకవేళ ఏదైనా గూడ్స్ లైక్ కార్ ఒక స్టేట్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యి అండ్ ఇంకో స్టేట్కి మూవ్ అయితే దానికి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. ఈ ఐజిఎస్టీ 2 స్టేట్స్కి ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఐజిఎస్టీ పే చేసినప్పుడు మనం స్టేట్ జిఎస్టీని పే చేయనవసరం లేదు. ఇప్పుడు పాత ట్యాక్స్ సిస్టమ్కి ఈ జిఎస్టీకి ఉన్న డిఫరెన్స్ని చూద్దాం. ఇక్కడ నేను మీకు అర్థం అవ్వడానికి ఫ్లాట్ ట్యాక్స్ రేట్ 10% అనుకుంటున్నాను. ముందుగా ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ని చూద్దాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చు 100 రూపీస్ అనుకుందాం. ఇందులోనే 10% ట్యాక్స్ మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్ కొనడానికి కట్టారు. అంటే ఇప్పుడు 100 రూపీస్లో ఇంచుమించుగా 10 రూపీస్ ట్యాక్స్ అనుకుందాం. ఇంకా మ్యానుఫ్యాక్చరర్ 10 రూపీస్ ప్రాఫిట్కి తన వస్తువును డిస్ట్రిబ్యూటర్కి అమ్మేశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ 110 రూపీస్కి కొన్న వస్తువుకి ఒక 20 రూపీస్ ప్రాఫిట్ని యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం 130 రూపీస్ అయ్యింది. దీనికి 10% ట్యాక్స్ అంటే 13 రూపీస్ యాడ్ చేస్తే అయ్యే ప్రోడక్ట్ కాస్ట్ 143 రూపీస్. ఇప్పుడు 143 రూపీస్కి డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్కి అమ్మేశారు. ఇక్కడ కూడా హోల్సేలర్ తన 20 రూపీస్ ప్రాఫిట్ని యాడ్ చేసుకొని ప్రోడక్ట్ కాస్ట్ని 163 రూపీస్ చేశారు. హోల్సేలర్ కూడా ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఈ 163 రూపీస్కి 10% ట్యాక్స్ అంటే 16.3 రూపీస్ని పే చేశారు. ఇప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ కాస్త 179.3 రూపీస్ అయింది. ఫైనల్గా రిటైలర్ తన కొంచెం ప్రాఫిట్ 20 రూపీస్ని యాడ్ చేసుకొని మొత్తం కాస్ట్ మీద 10% ట్యాక్స్ని పే చేసి ఫైనల్ ప్రైస్ని 219 రూపీస్కి చేర్చారు. ఇప్పుడు మనం జిఎస్టీ సిస్టమ్ చూద్దాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చు 100 రూపీస్ అనుకుందాం. ఇందులోనే 10% ట్యాక్స్ మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్ కొనడానికి కట్టారు. అంటే ఇప్పుడు 100 రూపీస్లో ఇంచుమించుగా 10 రూపీస్ ట్యాక్స్ అనుకుందాం. ఇంకా మ్యానుఫ్యాక్చరర్ 10 రూపీస్ ప్రాఫిట్కి తన వస్తువును డిస్ట్రిబ్యూటర్కి అమ్మేశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ 110 రూపీస్కి కొన్న వస్తువుకి ఒక 20 రూపీస్ ప్రాఫిట్ని యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం 130 రూపీస్ అయింది. దీనికి 10% ట్యాక్స్ అంటే 13 రూపీస్ డిస్ట్రిబ్యూటర్ పే చేయాల్సి ఉంటుంది. కానీ జిఎస్టీలో ట్యాక్స్కి ట్యాక్స్ పే చేయం కాబట్టి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్ పే చేసిన 10 రూపీస్ని డిస్ట్రిబ్యూటర్ పే చేసే ట్యాక్స్ నుంచి తీసేయాలి. అంటే ఇప్పుడు జిఎస్టీ కాస్త 3 రూపీస్ అయింది, కానీ ప్రోడక్ట్ కాస్ట్ మాత్రం 130 రూపీసే. ఇక్కడ కూడా హోల్సేలర్ తన 20 రూపీస్ ప్రాఫిట్ని యాడ్ చేసుకొని ప్రోడక్ట్ కాస్ట్ని 150 రూపీస్ చేశారు. హోల్సేలర్ కూడా ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఈ 150 రూపీస్కి 10% ట్యాక్స్ అంటే 15 రూపీస్ని పే చేయాలి. కానీ జిఎస్టీ వలన డిస్ట్రిబ్యూటర్ పే చేసిన 10% ట్యాక్స్ని ఇక్కడ హోల్సేలర్ కట్టాల్సిన ట్యాక్స్ నుంచి తీసేయాలి. అంటే ఇప్పుడు హోల్సేలర్ కట్టాల్సిన జిఎస్టీ 2 రూపీస్. ఈ విధంగా రిటైలర్ తన కొంచెం ప్రాఫిట్ 20 రూపీస్ని ఈ 150 రూపీస్కి యాడ్ చేసి ప్రోడక్ట్ కాస్ట్ని 170 రూపీస్గా చేశారు. రిటైలర్ కూడా 10% ట్యాక్స్ కట్టాలి కాబట్టి మరియు హోల్సేలర్ 15 రూపీస్ ట్యాక్స్ కట్టేశారు కాబట్టి రిటైలర్కి 2 రూపీస్ జిఎస్టీ పడుతుంది. లాస్ట్కి కస్టమర్కి 170 రూపీస్కే ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు జిఎస్టీ స్లాబ్స్ గురించి చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ లాగానే జిఎస్టీకి కూడా స్లాబ్స్ ఉన్నాయి. ఇవి టోటల్గా 5 కేటగిరీస్లో సపరేట్ చేశారు. 0%లో అన్ప్యాక్డ్ ఫుడ్ గ్రెయిన్స్, 5%లో వైడ్లీ యూజ్డ్ ఐటమ్స్ అంటే ఆయిల్స్, ప్యాక్డ్ గ్రెయిన్స్ ఎట్సెట్రా, 12% to 18%లో నార్మల్ ఐటమ్స్ అంటే మెడిసిన్స్, కంప్యూటర్స్, ఫెర్టిలైజర్స్, సర్వీసెస్ ఎట్సెట్రా, 28% లగ్జరీ ఐటమ్స్కి అంటే లో కాస్ట్ కార్స్, కాస్మోటిక్స్ ఎట్సెట్రా.
ఇదండి జిఎస్టీ అంటే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి ప్రవీణ్. నమస్కారం.